హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీషిత కుచల్ వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ కౌసల్య. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ నా ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరాముని కళ్యాణ మహోత్సవం మా కమ్యూనిటీలో ఏ విధంగా జరుపుకున్నారో నేనైతే చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. రండి, ఈ వ్లాగ్ను అయితే మీరందరూ వీక్షించండి. ముందుగా అయితే మా కమ్యూనిటీ వాళ్ళందరూ అటెండ్ అయ్యారండి శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి. పూజారి గారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేశారు. అక్కడ పూజా విధానం అయితే చాలా బాగా అనిపించిందండి నాకు. మా కమ్యూనిటీ స్టార్ట్ అయ్యి 2 years అయినా కూడా అందరూ బాగా వచ్చి అటెండ్ అయ్యారు. చాలా బాగుంది, అందరితో స్పెండ్ చేశాము. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు కూడా చాలా బాగా జరిగింది. ఈ ఇయర్ కూడా అందరూ వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా పూజ అయితే జరుగుతూనే ఉందండి. చాలా టైం పట్టింది పూజ జరగటానికైతే. మేమైతే చాలాసేపు అయింది వచ్చి. ఇక్కడ యజ్ఞోపవేదం అయితే జరుగుతుంది చూడండి. నేను ఇక్కడ వీడియో స్లో చేశాను, మీరు అందరూ చూస్తారని. చూస్తూ ఉండండి. అక్కడ అమ్మవారిని, శ్రీరాముణ్ణి, తర్వాత లక్ష్మణ్ని, ఆంజనేయ స్వామిని చాలా బాగా ముస్తాబు అయితే చేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వ్లాగ్ ఒకవేళ నచ్చిందంటే వెంటనే నెక్స్ట్ నేను ఎలాంటి వ్లాగ్ చేయాలో కూడా మీరైతే నాకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు ఈ వ్లాగ్లో అయితే మీరు కిందన కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్కడ జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారండి. ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణం అయితే జరిగిపోయినట్టే. జీలకర్ర బెల్లం అంటే చూసారు కదా, వేద మంత్రాలతో అక్కడ జీలకర్ర బెల్లం పెట్టి చాలా బాగా చేశారు. ఇంకా వస్త్రధారణ అన్నీ చేశారండి. చాలా బాగుంది. పూలదండలతో వేసి అలంకరణ కూడా బాగా చేశారు. మొత్తం డెకరేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్తో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పానకము, వడపప్పు అన్నీ పెట్టారు. మధ్యాహ్నం లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను అవన్నీ వీడియోస్ తీయలేకపోయాను. నెక్స్ట్ టైం తీయటానికి నేను ట్రై చేస్తాను. ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు. చాలా బాగా అనిపించింది. భరతనాట్యం అవన్నీ చేశారనమాట. చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది అన్నమాట. 2 చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు. మేమంతా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ నేను మీ ముందుంటా. అంతవరకు